అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నాకు ఒక చిన్న డౌటొచ్చిందండోయ్! అది ఎవరైనా ఉంటే క్లారిఫై చేయండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. హ్మ్. మీ పిల్లలందరూ ఏదో స్కూల్‌లో చదువుతుంటారు. ఇంటర్నేషనల్ స్కూల్స్, నారాయణ, శ్రీ చైతన్య సమ్ స్కూల్స్ అన్నీ. సరే ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కొద్దిగా పక్కన పెట్టండి. నారాయణ స్కూల్, శ్రీ చైతన్య. అంటే మెయిన్‌గా ఇవి 2 అనమాట ఉండేది మనకి. మాక్సిమం మీ పిల్లలు కూడా దాంట్లోనే ఉంటారు గదా! నాకు ఒకటి చెప్పండి. వీళ్ళ స్కూల్ ఫీజెస్ అంటే హైయే ఉంటది. నారాయణ ఇంకా హైయే ఉంటదనుకోండి శ్రీ చైతన్య కంటే. మరి అది ఏంటో ఏదేదో చెప్తారు. అది, ఇది అని చెప్పని. బట్ ఏంటంటే ఫీజెస్ పక్కన పెడితే ఈ బుక్స్ ఫీజ్ అనేది అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా పాప 9థ్ క్లాసు 10థ్‌కి వెళ్తుంది. 10థ్‌కి 14,000 చేంజ్ అంట మా పాపకి బుక్స్ ఫీజు 10థ్‌కి. మళ్ళీ ఏంటి స్టేట్ బుక్స్ లేవు. ఓన్లీ వాళ్ళు ఇస్తారు చూసారా ఆ బుక్స్. అంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్ ఏమో మనకు తెలీదు. పబ్లిష్ చేసుకుంటారో ఏమో మనకు తెలీదు. బట్ స్టేట్ బుక్స్ సపరేటు. అది మనం కొని ఇవ్వాలి. అది వాళ్ళివ్వరు. అంటే ఈ 14,000 చేంజ్‌లో వాళ్ళివ్వరు. ఓన్లీ వాళ్ళు మెటీరియలే ఇస్తారు. నాకు అర్థం కావట్లేదు. ఈ 10థ్ క్లాసు గానీ, ఇంకే సబ్జెక్ట్స్ కానీ పోషణ ఓన్‌గా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారా? ఏమన్నా అంటే లెసన్స్ అన్నీ ఓన్‌గా అంటే గవర్నమెంట్ సంబంధం లేకుండా వీళ్ళు ఓన్‌గా లెసన్స్ కనిపెట్టి ఏమన్నా చేస్తున్నారా? లేదు కదా! ఇది స్టేటు సిలబస్సే కదా ఇయన్నీను. స్టేట్‌లో మనకి స్టేట్ బుక్స్‌లో ఏముంటుంది లెసన్స్ అవే కదా వీళ్ళు పబ్లిష్ చేసుకుంటారు బుక్స్‌ల్లో. దానికి ఎందుకు అంత 14,000 చిల్లర? హ్మ్. ఇది నాకది డౌట్ అనమాట. అయితే వీళ్ళు క్వెషన్ పేపర్స్ ఏమన్నా ఓన్‌గా వీళ్ళిస్తారా? అంటే యాన్యువల్ వాటికి లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చే క్వెషన్ పేపర్‌తోనే కనెక్ట్ చేస్తారు వీళ్ళ ఎగ్జామ్స్ అనేది నాకు తెలియట్లేదు. అంటే మా రోజుల్లో మేము చదువుకున్నప్పుడు మాకు స్టేట్ గవర్నమెంట్ నుండే వచ్చేటి క్వెషన్ పేపర్సు. మేము అవే రాసేవాళ్ళం అనమాట. మరి ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలీదు. కాకపోతే ఈ స్టేట్ బుక్స్‌తో ఏం పని మళ్ళీ వీళ్ళకి? హ్మ్. ఓన్‌గా చెప్పుకోండి. అంతంత ఫీజులు తీసుకుంటున్నారు గదా! 14,000 బుక్స్‌కి. హాఫ్ అమౌంట్ స్కూల్ ఫీస్‌లో బుక్స్‌కి. హ్మ్. మరి స్టేట్ బుక్స్‌తో ఏం పని? అసలు గవర్నమెంట్‌తో ఏం పని? వీళ్ళే చెప్పుకోవచ్చు కదా! ఆ! గవర్నమెంట్ బుక్స్‌లోనే ఉండేదే గదా! దాంట్లో మరి గవర్నమెంట్ సంబంధించిన బుక్స్‌తో చెప్తే ఏమైపోతుంది? ఏం జరుగుతుంది? హ్మ్. గవర్నమెంట్ ఇచ్చే బుక్స్‌తోనే గదా! ఆ సిలబస్సే గదా! అవే ఇది చేస్తే ఎంత బాగుంటుంది. చాలామంది మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత బర్డెన్ తగ్గుతుంది. హ్మ్. 14,000 చిల్లరంటే అసలకి ఏంటి ఏముందని దాంట్లో? ఏమన్నా ఇంటర్, డిగ్రీ బుక్స్‌తో గూడా ఏమైనా కలిపి ఇచ్చేస్తారా ఏంటి? 10థ్‌కి లేదు గదా! హ్మ్. ఇవి ఉంటాయి. ఏఎస్ఎఫ్ఐయో ఏదో సంథింగ్ ఏదో స్టూడెంట్ సంఘాలుంటాయండోయ్! వాళ్ళేం చేస్తున్నారో అయితే మనకు తెలీదు. మెన్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఏదో మేము స్టూడెంట్స్‌కి న్యాయం చేస్తాం, పోరాటం చేస్తాం అని స్కూల్ ఓపెన్ అయినప్పుడు కొద్దిగా షో ఆఫ్ చేస్తారనమాట. ఆ తర్వాత ఏది ఉండదు. వెళ్తారు, స్కూల్‌లో ధర్నాలు చేస్తారు, గమ్ముగొస్తారు. వాళ్ళ వల్ల ఒక్క స్టూడెంట్‌కైనా ఏదన్నా మంచి జరిగిందా చెప్పండి? ఈరోజు నేను అడుగుతున్నాను. ఏమన్నా జరిగిందా? ఏం లేదే. వాళ్ళ వల్ల బుక్స్ ఫీజెస్ ఏమైనా తగ్గాయా? స్కూల్ ఫీజెస్ తగ్గాయా? ఇంకేంటి చెప్పండి. ఏంటి? ఏమి లాభం? మీ స్టూడెంట్ సంఘాలు అది ఇది అంటున్నారే, లేదంటే మీరెళ్ళి ఏమన్నా మినిస్టర్స్‌తో మాట్లాడుతున్నారా? ఇలాగ ఫీజెస్ ఉన్నాయి. ఇట్లా బుక్స్‌కి ఇంత తీసుకుంటున్నారు, అంత తీసుకుంటున్నారని చెప్పని. మీరెళ్ళి ఏమన్నా అడగడం ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు గదా! ఎందుకంత షో ఆఫ్ చేస్తారు?
ఎందుకు అట్లాగా ఏఎస్ఐఫో ఏదో సంథింగ్ ఏదో కొన్ని ఉన్నాయండి సంఘాలు. స్టూడెంట్ ఒక పెట్టుకొని వస్తారు. స్కూల్ ఓపెన్ చేయగానే అయ్ అంట. కానీ ఏది ఉండదు. ఒక్కటి చేస్తారు ఖచ్చితంగా. బంద్ ఇచ్చినప్పుడు స్కూల్ పెట్టుకుంటే అక్కడికొస్తారు. ఏంటి స్కూల్లోంచి తరిమేదానికి స్టూడెంట్స్‌ని. అదే కావాల్సింది. అది కాదు. ఇట్లాంటియి మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది. ఈ ఈ బర్డెన్ తగ్గిస్తే కొద్దిగైనా. ఆలోచించండి. మీలో అందరూ ఉంటారు పేరెంట్స్. పోయి అడగలేం. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి. ఒక్కరితో ఏం కాదు కదా! హ్మ్. మనం ఒక్కరు వెళ్లి అడిగితే ఎవ్వరు అడిగింది మీకేంటి మేడం నొప్పి అంటారు. ఇష్టమైతే చేర్చుకోండి, కష్టమైతే మానేసుకోండి. మేమేం చేర్పించమన్నామా అని అడుగుతారు. కదా! మనం ఏం చేయలేం. అంతెందుకు నేనేమో అడుగుతున్నాను పోయి ఏది అడిగేది లేదు. ఇట్లా వాక్కోవడం తప్ప. కాకపోతే ఎక్కడో కొద్దిగా బాధ అంతా ఉంటుంది గదా! ఏంటిది అసలకి ఇంతింత ఫీజులు, ఇంతింత బుక్స్‌కి ఏంటండి 14,000 ఏముంటుంది? 10థ్ క్లాస్‌కి ఏంటి 14,000 హ్మ్. హాఫ్ స్కూల్ ఫీజ్ అది. మళ్ళీ ఇది తీసుకొచ్చి ఇవ్వాలి. ఏది స్టేట్ బుక్స్. దానివల్ల ఏంటి? అదొక డౌట్ అండి. అంటే వీళ్ళేమైనా ఓన్‌గా చేస్తారా? సిలబస్ ఏమన్నా లేకపోతే గవర్నమెంట్ చెప్పేదే చెప్తున్నారా అనేది క్లారిటీ లేదు నాకు. సో, అందుకని కొద్దిగా డౌటొచ్చి వీడియో పెడుతున్నాను. ఇది ఎవరిని కించపరచడానికి మాత్రం కాదండి. నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఒక మిడిల్ క్లాస్ పేరెంట్‌గా నాకు కలిగే పెయిన్ అది నేను చెప్తున్నాననమాట. అడగొచ్చు గవర్నమెంట్ స్కూల్‌లో చేర్పించొచ్చు గదా అని. కొన్ని గవర్నమెంట్ స్కూల్ బానే ఉంటాయి. మనం ఎళ్ళేటప్పటికి బోర్డ్ పెట్టేస్తారు. నో అడ్మిషన్ అని కొన్ని స్కూల్స్‌లో. కొన్ని స్కూల్స్‌లో చెప్పనవసరం లేదు. ఇంకెక్కడ? మనకి ఆశ ఉంటుంది గదా! ఒక మంచి స్కూల్స్‌లో చదివిచ్చాలి. పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది ఇదని. మంచి స్కూల్స్‌లో అంటే వీళ్ళు బ్రాండెడ్ తప్ప అక్కడ ఏది ఉండదు. హ్మ్. నాకదే అండి. నవ్వలేక ఏడవలేక నవ్వుతున్నానులే ఆ విధంగా అనమాట. చెప్పండి. ఏం చేద్దాం? ఏం చేయలేం. సో, మీలో ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్ గాని కలిగుంటే నాకు కామెంట్ చేయండి. వన్స్ అగైన్ ఎవరైనా హర్ట్ అయ్యుంటే ఐయామ్ సారీ. మీరు మిడిల్ క్లాస్ అయ్యుండొచ్చు కదా! మీరు గూడా. నాలాగా గూడా మీరు గూడా సేమ్ ఫీలింగ్ ఉండొచ్చు కదా! సో, టేక్ కేర్ అండి. బాయ్.